విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిరునూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో భాగ్యశ్రీ బొర్సి హీరోయిన్ గా నటించారు. విజయ్ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్, మూవీ సెటప్ ఇవన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్టుగా ఆడియన్స్ నుంచి టాక్ అయితే వినిపిస్తుంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండన్నకి హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విజయ్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. తాము కింగ్డమ్ సినిమాకి ముందుగా దేవర నాయక అనే టైటిల్ అనుకున్నామని, కానీ అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర మూవీ రావడంతో టైటిల్ ని కింగ్డమ్ గా మార్చామని తెలిపారు. అలా కింగ్డమ్ సినిమా టీజర్ కి ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం, టీజర్ హిట్ కావడం సినిమాకి ప్లస్ అయిందని అన్నారు. ఇక మూవీ సెకండ్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని విజయ్ తెలిపారు. రెండో పార్ట్ లో స్టార్ హీరో నటిస్తారని తెలిపారు. ఇక ప్రస్తుతం రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో ఒక మూవీలో చేస్తున్నట్టు తెలిపారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కాగా మరొకటి రవి కిరణ్ కోలాతో కలిసి పనిచేస్తున్నట్టుగా తెలిపారు. ఇక కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తోంది. ఫస్ట్ డే థియేటర్లో రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్టుగా మూవీ టీం అధికారికంగా ప్రకటించేసింది.